హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ సింప్లీ సిస్టర్స్. అందరూ ఎలా ఉన్నారండి? మేమైతే చాలా బాగున్నాం. ముందుగా మీ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు అండి. భోగి రోజు అలాగే సంక్రాంతి రోజు వీడియో అయితే పోస్ట్ చేశాను. ఈరోజు అయితే కనుమ పండుగ అండి. ఈరోజు మా పెద్దలకి మేము పెట్టుకునే మా ఇంట్లో జరిగే మా పండుగని మీకు చూపించబోతున్నాను. వీడియో అయితే చాలా బాగుంటుంది. చివరి వరకు స్కిప్ చేయకుండా చూసి లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ఈ ముగ్గు వచ్చేసి నేను కనుమ పండుగ ముందు రోజే నేను ఇలా ముగ్గు అయితే పెట్టేసుకున్నామండి. తెల్లవారే లేచి దేవుడికి దీపం పెట్టుకొని అలా మా పండగ వచ్చేసి మేము రజనీ అక్క వాళ్ళ ఇంట్లోనే చేసుకుంటామండి. కానీ మేము కొత్తగా కట్టుకున్న ఇల్లు మొదటిసారి వచ్చిన పండగ కాబట్టి మామూలుగా ఇంట్లో ఒక మూలన దీపం పెట్టుకుని తాంబూలం పెట్టి బట్టలు అవి పెట్టి తాతయ్యకి అత్తయ్యకి ఇంకా పెద్దలకి పేరెంటాలందరికీ కూడా మామూలుగా బట్టలు పెట్టి ఇంట్లో చిన్నగా అయితే పూజ చేసుకుని పండగ జరుపుకోవడానికి మా పెద్దమ్మ వాళ్ళ ఇంటికి అదే రజనీ అక్క వాళ్ళ ఇంటికి అయితే మేము వెళ్ళిపోతామండి. ఇంట్లో అయితే ఇలా దీపం అది పెట్టేసుకొని పిల్లలకి లేపి టిఫిన్ పెట్టేసి వాళ్ళని కూడా రెడీ చేసేసి పెద్దమ్మ వాళ్ళ ఇంటికి అయితే తీసుకెళ్ళిపోతామండి. ఇది వచ్చేసి ఈ దండలు నిన్న తీసుకొచ్చింది అక్క. ఈ దండలు వేయగానే ఫొటోస్ అయితే మంచి కలగా అయితే కనిపిస్తున్నాయి కదండి. అలాగే పెద్దమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసామండి. ఇక్కడైతే మేము వచ్చేసరికి వంటలు అవి ప్రిపేర్ చేసి పూజకు కావాల్సినవన్నీ కూడా రజనీ అక్క అయితే సిద్ధం చేస్తుంది. అలాగే పూజ చేసుకునే ముందు మేము గుడిలోకి అయితే వెళ్ళి దండం పెట్టుకుని అయితే వస్తామండి. ఇలా ఎప్పటి నుంచో జరుగుతుంది. అందుకని చెప్పి మా ఇంటి ముందే ఉంది కదండి రామాలయం. ఆ రామాలయంలోకి అయితే మేమైతే వెళ్తున్నాము. మా ఇంట్లో వాళ్ళందరం కూడా వెళ్ళి ముందుగా దీపం అది పెట్టేసుకుని అక్కడి నుంచి అయితే వచ్చేస్తామండి. వచ్చి అప్పుడు పెద్దలకి దండం పెట్టుకోవడం స్టార్ట్ చేస్తాం. ఈలోపు పెద్దమ్మ రజనీ అక్క వీళ్ళంతా కూడా అన్నీ రెడీ చేస్తున్నారు. వంటలు అయితే సగం వరకు అయ్యాయండి. మేము ఈలోపు గుడిలోకి వెళ్ళి అయితే వచ్చేస్తున్నాము. ముందుగా గణపతి దగ్గర అయితే దీపం పెడుతున్నామండి. అక్క నేను పూజ చేస్తున్నాము. ముందు వీడియోస్లో చెప్పే ఉంటాను కదండి, మాకైతే ఐదుగురు తాతయ్యలు కూడా ఒకప్పుడు కలిసి చేసుకునే వాళ్ళంటండి. కానీ ఎవరి ఊళ్ళకి వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఆ ఊర్లో ఉన్న వాళ్ళంతా కూడా పిల్లలు కూడా కలిసి చేసుకుంటున్నారు. ఇప్పటికీ కూడా మేము కూడా అంతేనండి. మా ఇల్లు సపరేట్గా ఉన్నా కూడా మేము మా అక్క వాళ్ళు కలిసి చేసుకుంటాము. అంటే మేము మా చిన్నమావయ్య వాళ్ళు మేమంతా కలిపే చేసుకుంటాం. విడిగా చేసుకునే అంత ఉద్దేశం అయితే ఇప్పటికీ రాలేదు, రాదు కూడా అండి. అలా చేసుకుంటేనే ఇలాంటి పండగలకైనా కలిపి అందరూ ఒకే దగ్గర భోంచేస్తే అస్సలు ఆ ఫీలింగే వేరు. ఈ పండగనైతే మేము చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేస్తామండి. ఈ 4 డేస్ కూడా మాకు నిజంగా ఒక పెద్ద పండగలా అయితే జరిగింది. అవన్నీ కూడా మీతో వీడియోస్ షేర్ చేస్తాను. మేము గుడిలో దీపం పెట్టుకుని వచ్చేసేసరికి వంటలన్నీ కూడా ఆల్మోస్ట్ ఫినిష్ అయిపోయాయండి. కలగూర, పప్పు, పరవన్నం అయితే అసలు సూపర్గా చేసింది పెద్దమ్మ అయితే. నేను ఎప్పుడు స్వీట్ అంత ఇష్టంగా తిన్న కానీ చాలా బాగా చేసిందండి. అలాగే రైసు, పొంగడాలు, అప్పడాలు ఇవన్నీ కూడా ప్రిపేర్ చేశారు. ఈలోపు రజనీ అక్క కూడా పూజకు కావాల్సినవన్నీ చేస్తుంది. ఇంట్లో అయితే ఫుల్ హడావిడి బిజీగా అయితే ఉందండి. పెద్దలకి పెట్టేదైనా వాళ్ళ ఫొటోస్ కానీ ఏమీ పెట్టకూడదంటండి. అందుకే కలసం అది పెడుతున్నారు. నా పెళ్ళైన దగ్గర నుంచి నేను ఈ పండగని ఒక 2 టైమ్స్ అయితే చేశాను. ఇది 5th ఇయర్ అండి. 2 టైమ్స్ అంటే ఒకసారి అయితే నేను బాలింత్రాలుగా ఉన్నానండి, కొంచెం దూరంగానే ఉన్నాను. అలాగే ఇంకొక సంవత్సరం వచ్చేసి మాకు మైలైతే వచ్చేసింది. మా చుట్టాల్లో ఒక ఆవిడైతే చనిపోయారు. అందుకని చెప్పి ఒక సంవత్సరం అయితే చేసుకోలేదు. ఈ సంవత్సరం మాత్రం అన్ని దగ్గరుండి అయితే చూశానండి. ఎలా చేయాలి అంటే బాగా అర్థమైంది. ముందుగా కలసం పెట్టి అందరికీ పూజించిన తర్వాత పూజ అది చేసుకున్న తర్వాత మడపలు అయితే పెడతారండి. అంటే 11 లేదా 9 లేదా 7 ఇలా అయితే పెడతారంట. ఆ మడపల్లో మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్కటి అయితే వడ్డిస్తున్నారు. మా మావయ్య పెద్దవారు కాబట్టి ముందు అయితే ఆయనతో స్టార్ట్ చేసాము. తర్వాత అక్క, బావ, బాలాజీ మాయ, రజనీ అక్క, నేను, మా హస్బెండ్ ఇంకా పిల్లలతో కూడా అన్ని ఐటమ్స్ కూడా వేస్తున్నామండి. అలాగే బట్టలు కూడా బొట్లు అవి పెట్టి బాలాజీ మాయ అయితే ఇస్తున్నారు. ఒక్కొక్కరు పేరు చెప్పి అయితే పక్కనైతే పెడుతున్నాము. ఆవిడ వచ్చేసి మా అమ్మమ్మ వాళ్ళ తోటికోళ్ళండి. అంటే 4 చిన్న తోటికోడలు. ఆ తాతయ్య కూడా లేరండి, తను కూడా ఎక్స్పైర్ అయ్యారు. అందుకే ఆ మామ కూడా మా ఇక్కడికి వచ్చి చేసుకుంటుంది. మేమంతా కలిపే చేసుకుంటాము. తర్వాత పెద్దమ్మ పెద్దనాన్న కూడా పెట్టి వస్తున్నారండి. తాతయ్యకి దండం పెట్టుకుంటున్నారు. వాళ్ళు కూడా తాతయ్యకి బట్టలు అవి పెడుతూ ఉంటారండి.
పెద్దమ్మ వాళ్ళు సంక్రాంతికి పెద్దలకైతే పెట్టుకుంటారు కానీ కాకి ముట్టడం అలాంటివి ఏమి ఉంటామంటండి. ఎవరి ఆనవాయితీలు వాళ్ళవి కదండి. నాకేంటో నేను ఎప్పుడు చూడలేదు అలాగా. మేమైతే పెద్దలకు పెట్టేసిన తర్వాత కాకి పెట్టి ఆ కాకి ముడితేనే పెద్దలు ఆశీర్వదించినట్లుగా మేమైతే భావిస్తాము. చాలామందికి ఇలాగే ఉంటుంది కానీ పెద్దమ్మ వాళ్ళకైతే అలా ఉండదంటండి. మడపలు పెట్టేసి తర్వాత వాళ్ళైతే ఆ మడపలనైతే తింటారు. మడపలన్నీ పెట్టి పూజించిన తర్వాత ధూపం అయితే వేసి దండం పెట్టుకుంటారండి ఒక్కొక్కరిగా అందరూ కూడా. మేము కూడా అంతేనండి. ముందు మా మావయ్య వాళ్ళ ఫ్యామిలీ అంతా అయిపోయిన తర్వాత మేము కూడా అందరం పెట్టేసుకున్నాము పిల్లలతో సహా. మా పిల్లలు కూడా ఫుల్ హడావిడిగా అయితే ఉన్నారండి. పండగ సెలవులు ఇచ్చిన దగ్గర నుంచి కూడా పిల్లలు ముగ్గురు చాలా అల్లరి ఎక్కువైపోయిందండి. బాగా స్కూల్కి వెళ్తే సెట్ అయిపోతారు కానీ ఈ సెలవులు ఇచ్చినప్పుడు మాత్రం మాట అయితే అస్సలు వినరు. ఇక ఈ 10 డేసే కదా అని మేము కూడా వదిలేసాము. యాక్చువల్గా అల్లుళ్ళు అంటే ఎప్పుడు పండగకి అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్తూ ఉంటారు. కానీ ఇప్పటికి వచ్చి మా ఆయన అలాగే మా బావ కూడా ఎప్పుడు సంక్రాంతికి మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళలేదు. మేము కూడా వెళ్ళలేదండి. ఎందుకంటే ఇక్కడ మా ఊర్లో చాలామంది అయితే పండగ అయిపోయిన తర్వాత ఎవరి పెద్దలకు వాళ్ళు పెట్టేసుకుని ఆ సాయంత్రంకి వాళ్ళ అత్తయ్య వాళ్ళ ఇంటికైతే వస్తూ ఉంటారు. మా యమున కూడా అంతేనండి. కానీ మా కొంచెం దూరం కదండి, అందుకే అస్తమానం వెళ్ళడానికి ఉండదని ఎప్పుడు అయితే సంక్రాంతికి మా అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళలేదు. సంక్రాంతి ఒక్కటే కాదండి, దీపావళి అలాగే ఇంకా చాలా పండుగలకైతే మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళడానికి ఉండదు. మ్యాక్సిమం 2 ఇయర్స్ అయితే అయిపోయిందండి. ఇల్లు కట్టుకోవడం, ఇంటి పనులు ఇవి ఉండడం వల్ల ఇలా చాలా అయితే లేట్ అయిపోయింది. ఈ నెల జాతర ఉందని చెప్పాను కదండి ముందు వీడియోస్లోనే. అప్పుడైతే వెళ్ళి ఒక 1 వీక్ అయితే ఉంటాము. అమ్మ వాళ్ళ ఇంటి దగ్గరికి అక్క వాళ్ళందరూ కూడా వచ్చారంటండి. మేము ఇక్కడ పండగ చేసుకుంటే వాళ్ళు మాతో ఫోన్లో మాట్లాడి మీరే మిస్ అయ్యారా అని చెప్తూ ఉంటే కొంచెం బాధ అయితే అనిపించింది. కానీ మాకు మా ఫ్యామిలీ అంతా సరిపోతారండి. అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళలేదన్న చిన్న బాధ అయితే ఉంటుంది ఎప్పుడు కూడా. నా పెళ్ళి కాకముందు అయితే సంక్రాంతికి అక్క బావ వీళ్ళంతా వచ్చి ఉండేవాళ్ళండి. వచ్చేటప్పుడు వాళ్ళంతా కలిసి బయటికి వెళ్ళడం, ఇంట్లో గేమ్స్ అవి ఆడుకోవడం, కలిసి తినడం ఇలా ఉండేది. నేను అనుకునేదాన్ని నేను కూడా పెళ్ళైన తర్వాత ఇలాగే వస్తాము అని అనుకునేదాన్ని అండి. కానీ ఎప్పుడు పండగకి అయితే వెళ్ళడానికి కుదరట్లేదు. ప్రస్తుతానికి అక్క వాళ్ళు అమ్మ వాళ్ళ ఇంటి దగ్గరే ఉన్నారంట. వాళ్ళంతా కూడా చాలా ఎంజాయ్ చేస్తున్నాం అని అయితే చెప్తున్నారు. అమ్మ వాళ్ళది వెస్ట్ గోదావరి భీమవరం దగ్గర చిన్న విలేజ్ అండి. ఆ విలేజ్ దగ్గర నవడూరు అని ఒకటి ఉంటుంది, ఒక ఊరు ఉంటుంది. అక్కడైతే సంక్రాంతి సంబరాలు చాలా అంటే చాలా బాగా చేస్తున్నారంట. మా ఫ్రెండ్స్ అంతా కూడా వెళ్ళి మాకైతే వీడియోస్ అయితే పెట్టారండి. అబ్బా మేము మిస్ అయిపోయామే అని అయితే చాలా అంటే చాలా అనిపించింది. అలాగే ఇప్పుడు భీమవరంలో మావులమ్మ ఉత్సవాలు అయితే కూడా జరుగుతాయండి. అమ్మ వాళ్ళ ఇంటికి జాతరకు వెళ్ళినప్పుడు మాత్రం కంపల్సరీ మిస్ అవ్వకుండా అయితే అక్కడికైతే వెళ్ళాలి. చాలా బాగుంటాయండి. భీమవరం మావులమ్మ సంబరాలు అయితే నెలపాటు జరుగుతాయి. మంచిగా ప్రోగ్రామ్స్ అన్నీ కూడా ఉంటాయండి. చాలా బాగా చేస్తారు. వాటికి కూడా తప్పనిసరి వెళ్ళాలి మిస్ అవ్వకుండా. ఇక మన వీడియోలోకి వచ్చేస్తే ముందుగా అందరూ ధూపం మడపలు అయితే పెట్టేసాం కదండి. పెట్టేసి ధూపం వేసి అందరూ కూడా ఇలా దండం అయితే పెట్టుకుంటున్నాము. పిల్లలతో సహా అందరూ కూడా పెట్టుకోవాలండి. ఇలా పెట్టుకున్న తర్వాత ఒక మడపనైతే తీసుకెళ్ళి, అంటే విడిగా పెట్టిన మడపనైతే తీసుకెళ్ళి పైన కాకి అయితే పెడతామండి. పైన ఇలాగా చిన్నగా కల్లాపు అయితే వేసి ముగ్గు అయితే పెట్టి దీని మీద అయితే మడప అయితే పెడుతున్నారు. మావే పెద్దవాళ్ళు కదండి, ఆయన అయితే పెడుతున్నారు. ఇక్కడ కూడా అందరూ ధూపం అయితే వేసి దండం పెట్టుకొని కాకిని రమ్మని పిలుస్తాము. మేము ఇలా దండం పెట్టుకుంటూ ఉంటుంటే మా చిన్న మావయ్య వాళ్ళు కూడా వచ్చారండి. వాళ్ళు మా ఊర్లోనే ఉంటారు. అంటే మా ఇంకో తాతయ్య వాళ్ళ అబ్బాయి వాళ్ళు కూడా మా ఊళ్ళోనే ఉంటారండి. స్కూల్ కనిపిస్తుంది కదా, ఆ స్కూల్ బ్యాక్ సైడే వాళ్ళ ఇల్లు ఉంటుంది. వాళ్ళ ఇంటికి మేము వెళ్తుంటాము పండగలకి. వాళ్ళు ఇక్కడికి వస్తుంటారు. అందరం కలిసి కొంతసేపు చక్కగా మాట్లాడుకుని ఫొటోస్ అయితే తీసుకుంటూ ఉన్నాము. వాళ్ళు కూడా వచ్చి ధూపం వేసి మా తాతయ్య వాళ్ళకి అయితే దండం పెట్టుకుంటున్నారు. అందరూ ఒకసారి చూడండి.
1 2 3 4 చూస్తున్నారు కదండి, మా ఫ్యామిలీ ఫోటో తీయడం అంత ఈజీ అయితే కాదు. మా పిల్లలైతే ఒక్క దగ్గర అయితే కూర్చోరు. చూస్తున్నారు కదండి, మేమైతే ఇలా మెట్లు దిగి రాగానే కాకైతే వచ్చి తింటుంది. ఆ కాకి ఒక కాలు కూడా ఉండదండి. యాక్చువల్లీ మా తాతయ్య ఎక్స్పైర్ అయ్యే ముందు ఒక కాలు అయితే తీసేశారు. ఆయనకి షుగర్ ఉండేదండి, అది ఎఫెక్ట్ అవ్వడం వల్ల దాన్ని తీస్తారు. ఆ కాకి కూడా లేదు. మేమైతే మా తాతయ్య వచ్చారని చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము. అలాగే అక్కడి నుంచి మా చిన్నమావయ్య వాళ్ళు వచ్చారు కదండి, వాళ్ళ ఇంటికైతే వచ్చాము. వాళ్ళ అమ్మాయి అయితే చాలా బాగా ముగ్గులైతే పెడుతుంది. మా రజనీ అక్క అయితే దీని ఫోటో అయితే తీయమంటుందండి. తను పెట్టినట్టయితే ఒక ఫోటో తీయమంటుంది. ముగ్గు చాలా బాగా వచ్చింది కదండి. ఫొటోస్ అన్నీ అయిపోయాక వాళ్ళ ఇంట్లో కూడా మేమంతా పూజ దగ్గర దండం అయితే పెట్టుకుంటున్నామండి. మా రెండో తాతయ్య, ఇతను మూడో తాతయ్య అనుకుంటండి. సారీ అండి, నాకు సరిగా ప్యాటర్న్ అయితే తెలీదు. ఇక్కడి నుంచి మేమంతా కూడా వచ్చాము. వీళ్ళ ఇంట్లో ఈ పెయింటింగ్స్ అన్నీ కూడా తనే వేస్తుందండి. ఇల్లంతా కూడా పెయింటింగ్సే ఉంటాయి. చాలా బాగా వేస్తుంది. బొమ్మలు, ముగ్గులు కూడా అన్నీ బాగా పెడుతుంది. ఇతనే అండి మా తాతయ్య వాళ్ళ తమ్ముడు. వాళ్ళ ఇంటికే వచ్చాం ఇప్పుడు. అలాగే ఇక్కడ దండం పెట్టేసుకుని ఇక్కడ కూడా ఫొటోస్, ఫ్యామిలీ ఫొటోస్ అవి తీసేసుకున్నాక ఇంటికైతే వెళ్ళిపోయాము. ఇంకా భోజనం టైం అయిపోయిందని చెప్పి ముందుగా పిల్లలందరికీ పెట్టేశామండి. అప్పుడైతే వీడియో తీయలేదు. పిల్లలందరూ కూడా చాలా సేపు తిన్నారు. తర్వాత అందరికీ వడ్డించిన తర్వాత అక్క బావ కూడా భోంచేస్తారు. ఇక ఈవినింగ్ టైం వచ్చేసి ఇలాగా పూజనంతా కూడా ఎత్తేయాలండి. లేకపోతే కనుక 3 రోజులు తప్పకుండా ఉంచి చాలా నిష్ఠగా అయితే ఉండాలంట. ఇదంతా అయిపోయిన తర్వాత మా ఇంటికైతే వచ్చేసాము. వచ్చి డ్రెస్సులు అయితే చేంజ్ చేసుకుని పైన అయితే కొంతసేపు అయితే ఆడుకుంటున్నాము. స్తంభాలాట అయితే ఆడుకుంటున్నామండి. చాలా బాగా అనిపించింది. వంటలు అవి పొద్దున వండినవి చాలా ఉన్నాయండి. ఈ పూటకు కూడా అవే సరిపోతాయని, అలాగే తినేవాళ్ళు కొంచెం టిఫిన్ అయితే తినేస్తారని చెప్పి ఇక పనులన్నీ పక్కన పెట్టేసి కొంతసేపు రిలాక్స్ అవుదామని చెప్పి ఇలా అయితే ఆడుకుంటున్నాము. ఆడినంతసేపు ఏమనిపించలేదు, కానీ తర్వాత అయితే చాలా కాళ్ళ నొప్పులు అయితే వచ్చేసాయండి. ఇలా ఆడుకున్నాక ఈవినింగ్ టైం అయితే అయిపోయిందండి. అప్పుడు పిల్లలకి మళ్ళీ స్నానాలు అవి చేంజ్ చేసి వాళ్ళు ఫ్రెష్ చేసి మళ్ళీ పెద్దమ్మ వాళ్ళ ఇంటికైతే వెళ్ళాము. ఇక నైట్ అయితే ఫుల్ అంటే ఫుల్ డ్యాన్సులు అండి. అక్కడే టిఫిన్ అది చేసేసి ఇంకా సౌండ్ బాక్సులు కూడా తెచ్చారు మా వాళ్ళు. ఇంకా పిల్లలు అయితే అసలు ఆగట్లేదు. మార్నింగ్ నుంచి పడుకోకపోయినా అలాగే డ్యాన్సులు వేస్తూనే ఉన్నారండి. ఫుల్ అంటే ఫుల్ డ్యాన్సులు. మా పండగ అయితే ఇలా హ్యాపీగా జరుగుతూనే ఉందండి. మీ పండుగ మీరు ఎలా చేసుకున్నారో తప్పకుండా కామెంట్ చేయండి. వీడియోస్ ఇంకా రీచ్ అవ్వాలని అయితే మేము కోరుకుంటున్నాము. వీడియోస్కి చూసి లైక్ చేయండి. అలాగే మమ్మల్ని ఇంకా సపోర్ట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మా వీడియోస్ షేర్ చేయండి ప్లీజ్. పైన అయితే ఇలా డ్యాన్సులు వేస్తూనే ఉన్నారండి. కింద అక్క, రజనీ అక్క వీళ్ళంతా కూడా టిఫిన్స్ అయితే ప్రిపేర్ చేస్తున్నారు. ఇడ్లీ అయితే ఈజీగా అయిపోతుందని ఇడ్లీ అలాగే కొబ్బరి చట్నీ కూడా చేస్తున్నారు. ఒక్కొక్కరిగా తినేసి పైకి రావడం, ఇలా డ్యాన్సులు అయితే చేయడం ఇదే జరుగుతుందండి. చాలాసేపు అయితే నైట్ డ్యాన్సులు అవి చేస్తూనే ఉన్నాము. అలాగే మా చిన్నమావయ్య వాళ్ళు కూడా వచ్చారు. కొంతసేపు డ్యాన్సులు, అలాగే కొంతసేపు కళ్ళగంతలు, కబడ్డీ ఇవన్నీ కూడా ఆడుకున్నామండి. ఆ నెక్స్ట్ డే మార్నింగ్ మా ఇంటి దగ్గరే కూడా అందరికీ భోజనాలండి. ఆ రోజైతే అసలు ఫుల్ బిజీగా అయితే గడిచింది. వీడియో అయితే అస్సలు తీయలేకపోయానండి. కొంచెం అయితే తీసాను. మీకు అందరికీ కూడా వీడియో పోస్ట్ చేయాలనుకున్నాను, కానీ అసలు వీడియో తీయడానికి కూడా అసలు ఖాళీ లేదండి. ఫుల్ బిజీ, నవ్వులు పొట్ట చెక్కలయ్యేలా నవ్వాము. అంతలా ఎంజాయ్ చేస్తూ ఆడుకుంటూ ఆ రోజైతే గడిచిపోయింది. నా డ్యాన్స్ చూసి అయితే నవ్వుకోకండి. ఏదో మా పిల్లలు చేస్తున్నారని వాళ్ళు నన్ను చూసి చేస్తారని చెప్పి ఏదో పిచ్చిదానిలా అయితే డ్యాన్స్ అయితే చేస్తున్నాను. కానీ అలాంటి సాంగ్స్ వింటే మాత్రం అస్సలు ఆగలేమండి. ఎందుకంటే ఆల్రెడీ ఫ్లాష్ బ్యాక్లో ఎక్కువ డ్యాన్స్లు అవి చేసే ఉన్నాము. అందుకే మ్యూజిక్ వస్తే మాత్రం అస్సలు ఆగలేము. ఏదో అలాగా పండగ మూమెంట్లో చేసేసాం అంతే.
ఏ కబడ్డీ అనండి. మా ఆయన టార్గెట్ చేస్తారు. ఇప్పుడు చూసిన కబడ్డీ వీడియో అయితే అండి నెక్స్ట్ డే మార్నింగ్ మా ఇంటి దగ్గర అందరికీ భోజనాలు అని చెప్పాను కదండి. ఈరోజు లక్షవారం అవడంతో ఎవరు సరిగా నాన్ వెజ్ అయితే తినరు, ఓన్లీ జెంట్సే తింటారండి. లేడీస్ అంతా కూడా నాన్ వెజే, అందుకే జెంట్స్కి మాత్రం ఇంట్లో పెట్టేసి మేము అందరం కిచెన్లో అయితే తిన్నాము. పిల్లలందరికీ కూడా నాన్ వెజే ముందు అయితే అందరికీ పెట్టేసి తర్వాత వెజ్జెస్ అందరం తర్వాత అయితే తిన్నామండి. ఐటమ్స్ వచ్చేసి బిర్యానీ, చికెను, మటను, గారెలు, వెజ్లో పప్పు, కొబ్బరి పచ్చడి, వంకాయ కూర, అన్ని ఐటమ్స్ కూడా బాగా కుదిరాయి. మేమంతా కూడా తినేసి చాలాసేపు డ్యాన్సులు ఆటలు అయితే ఆడుకున్నామండి. ఆ రోజైతే ఫుల్ కాళ్ళ నొప్పులు అయితే వచ్చేసాయి. చూసారు కదండి, ఇదైతే ఇవాల్టి వీడియో. ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని తప్పకుండా మీ కామెంట్ రూపంలో తెలియజేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.